ఉన్నత స్థాయి ప్రమాణాలతో విద్యను అందిస్తున్న ఏఆర్క్యూ వ్యాలీ స్కూల్ విద్యార్థులు మరోసారి తమ ప్రతిభను చాటుకున్నారు. వారిలో దాగి ఉన్న మేధస్సును సైన్స్ ఎగ్జిబిషన్ ద్వారా చాటిచెప్పి ఆకట్టుకున్నారు. విశాఖ నగరంలో ఉషోదయ సమీపంలో ఉన్న పాఠశాలలో నిర్వహించిన సైన్స్ ఫెయిర్లో విద్యార్థులు అరుదైన పరికరాలను ప్రదర్శించి ఔరా అనిపించారు. ప్రస్తుత సమాజానికి ఉపయోగపడే అనేక పరికరాలు తయారుచేసి ఆకట్టుకున్నారు. చిన్నారుల ఆలోచనలకు అద్దం పట్టేలా తీర్చిదిద్దిన పరికరాలను పలువురు ఆసక్తిగా తిలకించారు. విద్యార్థులను మేధావులుగా తీర్చిదిద్దడంలో ప్రముఖ పాత్రను పోషిస్తున్న పాఠశాల ప్రిన్సిపాల్ సాయి లక్ష్మి ప్రతి సంవత్సరం సైన్స్ ఎగ్జిబిషన్ను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. దీంట్లో భాగంగా పాఠశాలలో నిర్వహించిన సైన్స్ ఎగ్జిబిషన్ను టీటీడీ సభ్యులు అశోక్ కుమార్, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కుమార్తె శ్యామలా దీపిక సందర్శించి విద్యార్థులు తయారు చేసిన పరికరాలను ఆసక్తిగా తిలకించారు. పాఠశాల విద్యార్థులు తనదైన శైలిలో తయారు చేసిన పరికరాలను తిలకించి వాటి ప్రత్యేకతను తెలుసుకున్నారు. 200 మంది విద్యార్థులు ఈ సైన్స్ ఎగ్జిబిషన్లో పాల్గొనగా చంద్రయాన్-3, ఆటోమేటిక్ స్ట్రీట్ లైట్ ఇలా విభిన్న రీతిలో పరికరాలను తయారుచేసి ఆకర్షించారు. ఈ కార్యక్రమంలో అనిల్, దుర్గా, హాసిని, విజయ, సునీత, వసంత తదితరులు పాల్గొన్నారు. ఆర్క్ వ్యాలీ స్కూల్లోని పిల్లలు అందరూ కూడా చిన్నప్పుడు ఎల్కేజీ నుంచి హైయర్ స్టాండర్డ్ వరకు కూడా వాళ్ళు సైన్స్ ప్రాజెక్ట్స్ చేయడం జరిగింది. ఈ సైన్స్ ఎగ్జిబిషన్స్ జనరల్గా మన అన్ని స్కూల్స్కి వెళ్తాం, బట్ దిస్ ఇస్ వెరీ యూనిక్. ఇక్కడ పిల్లలు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళ వరకు సంథింగ్ వెరీ డిఫరెంట్.
డార్క్ రూమ్ ప్రాజెక్ట్స్ అని, లైవ్ ప్రాజెక్ట్స్ అని, అన్ని డిఫరెంట్ ప్రాజెక్ట్స్ అన్ని వాళ్ళు బయటకు అన్ని చూపించి ప్రాక్టికల్ గా ఎలా ఉంటుంది అనేది వాళ్ళు ఎక్స్ప్లోర్ చేసి మనకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో దానికి మన శ్రీలక్ష్మి మేడం, అలాగే ఇక్కడ ఉన్న స్టాఫ్, ఆర్క్ వ్యాలీ స్కూల్ టీచర్స్ అందరూ కూడా దే హ్యావ్ సపోర్టెడ్ ద చిల్డ్రన్ ఇన్ సచ్ వే దట్ ఇలాంటివి ఉంటాయా అనేది కూడా మనకి చాలా డిఫరెంట్ గా తెలిసింది. నార్మల్ గా చూస్తే మనం ప్రాజెక్టులో అన్ని రకాలు ఉంటాయి, కానీ లైవ్ ప్రాజెక్ట్స్ అండ్ చంద్రయాన్ లాంచ్ అని చెప్పి ఆ పిల్లలు చేశారు. మైండ్ గేమ్స్ అనేది మనం ఎక్కడ చూడం. మైండ్ గేమ్ ఇస్ అ స్పెషాలిటీ ఓవర్ హియర్. నేను ఎన్నిసార్లు పిల్లలు తప్పు చెప్తారని అనుకున్నా సరే నేను వాళ్ళని మిస్గైడ్ చేద్దాం నేను ట్రై చేశాను, కానీ వాళ్ళు మట్టుకి కరెక్ట్ గానే చెప్పారు. సో దట్ ఈస్ సంథింగ్ వెరీ యూనిక్. మైండ్ గేమ్ ఇస్ ఎక్స్ట్రాడినరీ. అండ్ లైవ్ ప్రాజెక్ట్ వాళ్ళు అక్కడ లివర్ ఇవన్నీ, హార్ట్ ఇవన్నీ కూడా లైవ్ గా ఎలా ఉంటుంది అనేది వాళ్ళు ఎక్స్ప్లోర్ చేసి అందరికీ వచ్చిన వాళ్ళందరికీ కూడా చూపించడం జరుగుతుంది. So I heartfully thank Sai Lakshmi ma'am and the entire school students and the teachers over here, and especially parents ఇక్కడ వాళ్ళని అడ్మిట్ చేసి వాళ్ళకి బయట స్కూల్స్ కంటే ఇక్కడ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అదర్ స్కూల్స్ అండ్ ఇక్కడ అంటే ఇక్కడ ప్రాక్టికాలిటీ ఎక్కువ ఉంది. ప్రాక్టికాలిటీ is something that is lacking outside, and here the practicality is there. సో అందరూ కూడా వచ్చి ఈ సైన్స్ ప్రాజెక్ట్ ని చూసి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద అదర్ స్కూల్స్ అండ్ ఈ స్కూల్ కి అనేది ఎక్స్ప్లోర్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు మేము సైన్స్ ఫేర్ చేయడం జరిగింది. ఈ సైన్స్ ఫేర్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే పిల్లలకి క్లాస్ రూమ్ లో మేము ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాము, బట్ వర్కింగ్ మోడల్ అనేది వాళ్ళు చేతులతో స్వయంగా ఇప్పుడు చేసి ఇది ఎట్లా వర్కౌట్ ఉంది అని వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయ్యి వీళ్ళు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా ఈజీగా వీళ్ళు బ్రెయిన్ లో పెట్టచ్చు. టాపిక్ ఎక్స్ప్లెనేషన్ వేరు, మగప్ చేయడం వేరు. వాళ్ళు ప్రాక్టికల్ గా చేసిన తర్వాత వాళ్ళకి ఇది సబ్ కాన్షియస్ లో రిజిస్టర్ చేయాలి ఏదన్నా అంటే ఇది ఒక టెక్నిక్. సైన్స్ ఫేర్ చేయడం ద్వారా వాళ్ళు చాలా విషయాలు తెలుసుకొని వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయ్యి వాళ్ళలో ఇన్నోవేటివ్ స్కిల్స్ ని ఇంప్రూవ్ చేయాలి అని చెప్పి మా ఒక్క ముఖ్య ఉద్దేశం అండి. సో వీ హావ్ డన్ దిస్ ప్రాజెక్ట్ and usage of mobiles. Now everyone is addict to the screens. So what will happen when we use a mobile? So వీటి మీద pre-KG and primary children తో ప్రాజెక్ట్స్ ఇవ్వగా హైయర్ క్లాస్ చిల్డ్రన్ 6 to 10th వాళ్ళు మైండ్ గేమ్ అండ్ ఇరిగేషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్, దాని తర్వాత వాళ్ళు లైవ్ ప్రాజెక్ట్స్ హార్ట్, కిడ్నీస్ ఇవన్నీ లైవ్ ఎలా ఉంటుంది, వాటర్ ని సేవ్ చేసుకోవాలి ఎట్లాగా, ఈ ప్రాజెక్ట్స్ అన్ని కూడా మనకు రెయిన్ వాటర్ వస్తుంది, రెయిన్ వాటర్ హార్వెస్టేషన్ అవన్నీ కూడా వాళ్ళు చేసి చూపించడం జరిగింది. సో పిల్లలందరూ కూడా చాలా బాగా చేశారు. స్పెషల్ గా అనిల్ అండ్ remaining teachers helped a lot to complete this program successfully. The Ark Valley School, the Shodaya Junction, has made a beautiful Science Day programs. So when we see the programs has a good exposure to each and every kid. See, we can see that every standard kid has done a great work with the support of the teachers. So for this, we can feel that how the science is important, how the technology is important for the development of the countries. So our theme is today is women in science and catalyst in the Vikshit Bharat. So you could see a lot of girl students are being encouraged in this school. So I would like to congratulate the whole team along with the principal of the school, Sai Lakshmi madam, for doing a great work, and the teachers also been a great teamwork for here. So for making it a grand success. So such an activities of a science should be encouraged at the school, irrespective of the taking extra time for making the people more encouraged in the practical purpose, so that there will be development in the country. Thank you for giving me this opportunity. Madam gave us opportunity to do the science fair in our bill and gave the opportunity to do every decorations and every photos, all gave us the chance to do. They gave us freedom to do anything in the school, but do properly. I have making the project microscope. In that I shown the animal cell and plant cell. Everyone liked that. Also every decoration all are good. Parents told everything is great. All have done great thing. Thank you. Ark Valley School, our madam gave the opportunity to about the science fair. By the science fair we learn about the logical thinking and more creativity ideas in our mind.
This makes students very think logically and make more inventions about biology and physical experiments. This makes to think fastly in our mind. My name is Gaustra. I'm student of Orwell School. Our madam encourages in this all science fair experiments. By doing this all science fair experiments, we gain knowledge and we create our own develops of sectors. Madam helps in all sectors, like not only this science fair projects, but also in all cultural activities like dancing, singing, in any type of different cultural activities. I'm very enjoyable and create this surroundings to my atmosphere, and it also helps to reach my goals. Madam also gives supports and gives us many different ideas to encourage ourselves. It was mainly used in industries and factories because these industries and factories are releasing so much smoke and air, waste air. So this was harmful to animals, humans and environment also. It was causing air pollution. So this carbon purification purifies the carbon into best pure air and releasing in the sky. The heating the carbon in the air in the absence of air, and it was going to the absorption, and absorption purified the air, waste air into pure air. So it was safe for human, animals and environment. Thank you. I am the member of Orca Valley School. Today we conducted science fair in our school in a grand way with the support of our ma'am, director ma'am, Sailashmi Garu. She supported in all the ways to us for the development of students' career, and their ideologies are brought up, and she showed that to the society. She wants to tell the society studies is not by heart, it must come from by heart. Means they have to feel and they have to say that encouragement we get in all the sectors from the ma'am. When we want to conduct the projects, ma'am gave full support to us and encouraged the making of new ideologies. All these projects are own ideas of the students only. We gave just support to the students, whatever they want to do. They did in a large scale according to their level. They did very great, nicely.